Hello, hi, welcome all the competitive warriors. సో మనం స్పెషల్లీ కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే రక్షణ రంగం గురించి ఖచ్చితంగా మ్యాక్సిమం క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మరి రక్షణ రంగంలో వచ్చేసి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉంటుంది రక్షణ రంగం. సో మ్యాక్సిమం క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మరి ఈరోజు ఈ రక్షణ రంగంలో రుద్రం 1 అంటే ఏంటో చూద్దాము. సో ఈ రుద్రం 1 అంటే ఏంటంటే ఇది ఒక సిస్టమ్, యాంటీ రేడియేషన్ క్షిపణి ఇది. ఓకే, సో ఈ క్షిపణి ఏం చేస్తుందని చూసినట్లయితే శత్రు దేశాల రాడార్ వ్యవస్థను నాశనం చేస్తూ ఉంటుందన్నమాట ఇది. సో జనరల్గా శత్రు దేశాల రాడార్ వ్యవస్థ ఉందో దాన్ని నాశనం చేసేందుకు ఈ క్షిపణిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ రుద్రం 1 అనేటువంటి క్షిపణి ఏదైతే ఉందో ఇది యాంటీ రేడియేషన్ క్షిపణిగా చెప్తూ ఉంటాం, రైట్. సో మరి ఎప్పుడు ప్రయోగించారు అని చూసినట్లయితే 9th అక్టోబర్ 2020 రోజు ప్రయోగించడం జరిగింది. డేట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి. సో ఒక్కోసారి ఎలా డేట్ని ఫోకస్ చేస్తూ కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి డేట్ని కూడా కంపల్సరీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రుద్రం 1 అయినటువంటి క్షిపణి ఏదైతే ఉందో ఏ సంస్థ తయారు చేసిందని చూసినట్లయితే డిఆర్డిఓ తయారు చేయడం జరిగింది. సో డిఆర్డిఓ మనకు తెలిసిందే రక్షణ సంబంధించినటువంటి సంస్థ ఇది. పూర్తిగా ఇది ఏంటంటే మరి స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేయడం జరిగింది. సో మరి రుద్రం 1 అనేటువంటి క్షిపణి ఏదైతే ఉందో దీన్ని ఎక్కడి నుండి ప్రయోగించారని చూసినట్లయితే బాల్సోర్ నుండి ప్రయోగించారు. ఒడిస్సాలో ఉంది ఇది ఈ యొక్క పరీక్షా కేంద్రం. సో ఇక్కడ నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది, రైట్, రుద్రం 1. సో మరి రుద్రం 1 దేని నుండి ప్రయోగిస్తారని చూసినట్లయితే చూద్దాము. ఈ రుద్రం 1 వచ్చేసి సుఖోయ్ 30 అనేటువంటి యుద్ధ విమానం నుండి ప్రయోగించడం జరుగుతుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నట్టుగా లేదు క్వశ్చన్ని. సో ఒకటి ఉందన్నట్లయితే దాని గురించిన పూర్తి స్థాయి సమాచారాన్ని గ్యాదర్ చేయవలసి ఉంటుంది. సో క్వశ్చన్ని ఎలా ప్రిపేర్ చేయడానికైనా ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రుద్రం 1 అనేటువంటి యాంటీ రేడియేషన్ క్షిపణిని ఏ యుద్ధ విమానం నుండి ప్రయోగించారని అడగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి సో ఇది ఇక్కడ మనకు వచ్చేసి సుఖోయ్ 30 యుద్ధ విమానం నుండి ప్రయోగించడం జరుగుతుంది. సో మరి ఈ క్షిపణి యొక్క వేగం ఎంత అని చూసినట్లయితే 0.6 మ్యాక్ టు 2 మ్యాక్. అంటే మ్యాక్ అంటే మనందరికీ తెలిసిందే ధ్వని వేగాన్ని. ఓకే, ధ్వని వేగాన్ని మ్యాక్లో ఒక మ్యాక్గా చెప్తూ ఉంటాము. సో ధ్వని వేగం కంటే 2 రెట్లు అధికం. 2 మ్యాక్ అంటే 2 రెట్లు అధికం. సో 3 మ్యాక్ అంటే 3 రెట్లు అధికం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ రుద్రం 1 యొక్క వేగం ఎంత అని చూసినట్లయితే ధ్వని వేగం కంటే కూడా 2 రెట్లు అధికంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ రుద్రం 1 అనేటువంటి యాంటీ రేడియేషన్ క్షిపణి ఎంత దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించగలుగుతుందని చూసినట్లయితే 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని అవలీలగా ఖచ్చితంగా ఛేదించగలదు. సో ఇది వచ్చి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రుద్రం 1 యాంటీ రేడియేషన్ క్షిపణి, రైట్. రక్షణ రంగంలో మరో ముఖ్యమైన అంశం వచ్చేసి హెచ్ఎస్టిడిసి అంటే ఏంటంటే ఇది హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్. సో మామూలుగా ఒక క్షిపణిని ప్రయోగించినప్పుడు అది కొంత వేగంతో వెళ్తూ ఉంటుంది. ఆ వేగాన్ని క్షిపణి యొక్క వేగాన్ని పెంచడానికి భారత్ హైపర్సోనిక్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. సో దాన్ని టెస్ట్ చేయడానికి ఒక వెహికల్ ద్వారా మనకి ప్రయోగం చేయడం జరిగింది. అదే వచ్చేసి డెమాన్స్ట్రేషన్ వెహికల్ మనకి. సో ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ అంటే ఏంటో చూద్దాము. సో ఇది దేనికి ఉపయోగిస్తారని చూసినట్లయితే క్షిపణుల యొక్క వేగాన్ని పెంచడం కోసం ఈ ప్రయోగం చేశారు. ఎక్కడి నుండి చేశారని చూసినట్లయితే వీలార్ దీవి ఒడిస్సా రాష్ట్రం నుండి చేయడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే వీలార్ దీవి పరీక్షా కేంద్రాన్ని మనకి ఏపీజే అబ్దుల్ కలాం పరీక్షా కేంద్రంగా చెప్పుకుంటాము, రైట్. మరి ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసినప్పుడు భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని చూసినట్లయితే 4వ స్థానంలో ఉంది. సో ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించే స్థానంలో భారత్ యొక్క స్థానం ఏంటంటే 4వ స్థానం. మరి అంతకుముందు 3 దేశాలు ఏంటని చూసినట్లయితే అమెరికా, రష్యా అండ్ చైనా. సో ఈ 3 దేశాలు ఏంటంటే అంతకుముందు ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఏం టెక్నాలజీ? హైపర్సోనిక్ టెక్నాలజీ. సో కాబట్టి వీటి యొక్క సరసన మన యొక్క ఇండియా అనేది వెళ్ళి చేరింది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ డెవలప్ చేసినటువంటి సంస్థ ఏంటి అని చూసినట్లయితే డిఆర్డిఓ. సో ఇంతకుముందు కూడా మనకి రుద్రం 1 వచ్చేసి కూడా డిఆర్డిఓనే డెవలప్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క వేగం ఎంత అని చూసినట్లయితే మ్యాక్ 6 అంటే ధ్వని వేగం కంటే ఎన్ని రెట్లు అధికంగా ఉంటుందని చూసినట్లయితే 6 రెట్లు. మ్యాక్ 6 అంటే 6 రెట్లు అధికం, రైట్. సో 3 మ్యాక్ అన్నాం అనుకోండి 3 రెట్లు అధికంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ యొక్క హైపర్సోనిక్ టెక్నాలజీ వచ్చేసి మనకి ఏంటంటే 6 రెట్లు ధ్వని వేగం కంటే 6 రెట్లు అధికంగా ప్రయాణిస్తుంది టెక్నాలజీ వాడితే. సో మరి అంతకుముందు ఏ టెక్నాలజీ వాడారని చూసినట్లయితే
ప్రస్తుతం ఈ టెక్నాలజీ హైపర్సోనిక్ టెక్నాలజీ రాకంటే ముందు సో క్షిపణుల్లో మనకి ర్యామ్జెట్ టెక్నాలజీ వాడడం జరిగింది. సో ఈ ర్యామ్జెట్ టెక్నాలజీ వాడినప్పుడు క్షిపణుల యొక్క వేగం ఎంత అని చూసినట్లయితే మ్యాక్ 3గా ఉండేది, రైట్. సో దీని బదులుగా హైపర్సోనిక్ టెక్నాలజీని వాడడం కోసము క్షిపణుల్లో మనకి స్క్రామ్జెట్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ టెక్నాలజీని వాడినప్పుడు వీటి యొక్క క్షిపణుల యొక్క వేగం రెట్టింపు అయింది. చూడండి, ఇంతకుముందేమో మ్యాక్ 3గా ఉండే, ఇప్పుడు మ్యాక్ 6గా అయిపోయింది. అంటే ధ్వని వేగం కంటే 6 రెట్లు అధికంగా అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్షిపణి తన టార్గెట్ని రీచ్ కావడానికి 10 నిమిషాలు పట్టింది అనుకోండి, ఈ యొక్క హైపర్సోనిక్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి సగానికి తగ్గించబడుతుంది ఆ టైం. ఎందుకంటే వేగం డబుల్ అయింది కాబట్టి ఆ యొక్క సమయం అనేది సగానికి తగ్గించబడుతుంది. 5 నిమిషాలనే దాని యొక్క టార్గెట్కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, రైట్. సో మరి ఈ టెస్టింగ్ డెమాన్స్ట్రేషన్ వెహికల్ కదా ఇది. సో ఇక్కడ ఏ క్షిపణి ప్రయోగించాలని చూసినట్లయితే మనకి అగ్ని క్షిపణి ప్రయోగించి ఈ యొక్క ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ యొక్క HSTDC అంటే ఫుల్ ఫామ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుండి పరీక్షించారు, అంతకుముందు ఏ దేశాల దగ్గర ఉంది, ఏ సంస్థ తయారు చేసింది, దాని యొక్క వేగం ఎంత, ప్రస్తుతం ఏ టెక్నాలజీని ఉపయోగించి చేశారో, అంతకుముందు ఏ టెక్నాలజీ ఉండే క్షిపణులు, ఓకే. సో స్క్రామ్జెట్ టెక్నాలజీ చూసినప్పుడు దాని యొక్క వేగం ఎంతగా ఉండే. నెక్స్ట్ దీనితో ఈ టెక్నాలజీతో మొట్టమొదటిగా ప్రయోగించిన క్షిపణి వచ్చేసి అగ్ని, రైట్. నెక్స్ట్ రక్షణ రంగంలో ఇంకొకటి ఏంటంటే చూద్దాము. సో కొన్నిసార్లు ఏంటంటే కొన్ని దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ బంగాళాఖాతంలో చూద్దాము ఏం జరిగిందో ఇక్కడ. సో మలబార్ 20, సో 20 అనేది ఏంటంటే ఇయర్ని ఇండికేట్ చేస్తుంది. మలబార్ 20 అనేటువంటి సైనిక విన్యాసాలు జరిగాయి. సో ఎప్పుడు జరిగాయని చూసినట్లయితే నవంబర్ 3 నుండి 6 వరకు 2020లో జరగడం జరిగింది, రైట్. సో మరి దీంట్లో పాల్గొన్న దేశాలు ఏంటి అని చూసినట్లయితే భారత్, అమెరికా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ ఆస్ట్రేలియా వచ్చేసి తొలిసారిగా ఈ యొక్క మలబార్ 20 సైనిక విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది, రైట్. సో మరి ఇక్కడ ఎన్నవ సైనిక విన్యాసాలను చూసినట్లయితే ఇది 24వ మలబార్ సైనిక విన్యాసాలుగా గుర్తించాడు, రైట్. సో మరి ఎక్కడ జరిగాయి అని చూసినట్లయితే బంగాళాఖాతంలో జరిగాయి అన్నమాట, రైట్. సో మరి ఇక్కడ ఇండియా తరఫున ఏమేమి ఇక్కడ సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయని చూసినట్లయితే ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్య. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నౌకలు, యుద్ధ నౌకలు, ఇవన్నీ కూడా పాల్గొనడం జరిగింది, ఓకే. సో వీటితో పాటు ఇవన్నీ యుద్ధ నౌకలు గుర్తుపెట్టుకోవాలి. సో వీటితో పాటుగా సింధురాజ్ అనేది ఇది సబ్మరైన్. సో గుర్తుపెట్టుకోండి, భారత్ తరఫున ఏమేమి పాల్గొన్నాయంటే ఇవన్నీ పాల్గొన్నాయి. బట్ ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యుద్ధ నౌకలు, ఒక్కటి మాత్రం ఏంటంటే సబ్మరైన్, గుర్తుపెట్టుకోండి, సింధురాజ్ దీని పేరు, రైట్. సో మరి ఈ యొక్క మలబార్ 20 సైనిక విన్యాసాలు మొదటిసారిగా ఎప్పుడు జరిగాయని చూసినట్లయితే 1992లో జరగడం జరిగింది, రైట్. సో మరి 1992లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయని చూసినట్లయితే భారత్, అమెరికాలు మాత్రమే ఈ యొక్క సైనిక విన్యాసాలని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరి ఇంకొకటి జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. మరి ఎప్పుడు జాయిన్ అయ్యని చూసినట్లయితే 2015వ సంవత్సరంలో జపాన్ కూడా ఈ యొక్క మలబార్ సైనిక విన్యాసాల్లో జాయిన్ అయింది. సో ఎందుకు జాయిన్ అయిందో ఒకసారి ఆలోచించండి. జపాన్కి మనకి ఏంటంటే జపాన్కి, ఇండియాకి, ఈ ఆస్ట్రేలియాకి వచ్చేసి ఇవన్నీ కూడా ఈ బంగాళాఖాతం అంటే నియర్ బై అయినటువంటి సముద్ర జలాలు కాబట్టి ఇక్కడ జపాన్ కూడా జత కలిసింది చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జపాన్ జత కలిసిందని చూసినట్టయితే 2015లో జత కలిసింది. మరి ఈ సైనిక విన్యాసాల్లో ఈసారి కొత్తగా చేరినటువంటి దేశం ఏదైతే ఉందో ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ యొక్క డెప్త్ స్కోప్ అనేది చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు కాంప్లెక్సిటీ అనేది ఎగ్జామ్స్లో పెంచుతున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఒక ఏదైనా ఒక సంఘటన తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన పూర్వోత్తరాలు మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. So all the best to all the competitive warriors and have a great day.